సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. మరికొన్ని మా వీడియోస్ ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో మాచర్ల ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ బహుముఖ ప్రజ్ఞాశాలి సౌమ్యుడు వ్యాపారవేత్త అయిన మాచర్ల నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పోలూరి నరసింహారావును మాచర్ల పట్టణ ఆర్యవైశ్యులందరూ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమ సందర్భంగా భారీ ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికిన కోదండరామాలయ అధ్యక్షులు మరియు పూజారులు. తరువాత కార్యక్రమంలో బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీ అందరికీ ఎంతో అండదండగా ఉంటుందని, మీ అందరికీ తప్పకుండా రక్షగా ఉంటాను అన్నారు. మున్సిపల్ చైర్మన్ గారికి, వేదికను అలంకరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మరి పెద్దలు తులసిరెడ్డి వెంకటేశ్వర గారికి, ముఖ్యంగా మొట్టమొదటి వ్యాఖ్యాత రాజు గారు అన్నారు, ఈ గెలుపు నాదని. ఈ గెలుపు నాది కాదు, తిరగబడ్డ ప్రజలది, దగాపడ్డ ప్రజలది, అణిచివేతలకు గురైపడ్డ ప్రజలది, దోపిడీకి గురైన ప్రజలది.
సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది. మరి పల్నాడు పౌరుషాల గడ్డ గత కొంతకాలంగా బానిస సంఖ్యలలో కట్టివేయబడి స్వేచ్ఛ కోసం ప్రజలు పరితపించి ఒక నాయకుడు మాకు అండగా వచ్చాడని చెప్పేసి మీ అందరూ ఒకటి, మీ అందరూ స్వేచ్ఛ కోసం అయితేనేమి, మంచి కోసం అయితేనేమి, సంక్షేమం కోసం అయితేనేమి ఆలోచించి మరి ఈ అఖండమైన విజయాన్ని చేకూర్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజ్యం వెళ్తా ఉంది. ఏ భూమి ఎవరిదో తెలియదు. చాలా మంది ప్రహరీ గోడలు అడావుడిగా కట్టుకుంటున్నారు. ఒక రూమ్ వేసుకుంటున్నారు, ఒక మీటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. డబ్బులున్నా లేకపోయినా ముందు దాని రక్షణ కోసం ఎంతో కొంత ఏర్పాటు చేసుకోవడం తాపత్రయం. మీరు గోడలు కట్టుకున్న ఆగో, గోడలు కట్టినాయి, బిల్డింగ్లు కూడా మాయమైపోయాయి. చివరికి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పాపం నా పరిస్థితి ఏంటనేది చూసే పరిస్థితి. ఆంజనేయ స్వామి మాన్యాలు కబ్జాకు గురి కాబట్టి అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. కాకపోతే చేతనైన వేళ సామరస్యంగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. మీ అందరికీ రక్షణ, మీ ఆస్తులకి రక్షణ, మీ హక్కులకి రక్షణ కల్పించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడతారు. సామాజిక న్యాయం అంటే సమాజంలో అందరికీ ప్రతిఫలాలు ఏదైతే అందిస్తుందో అది సామాజిక న్యాయం చేస్తారు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో మేము మొట్టమొదటి ప్రాధాన్యత అంశాలుగా సాగునీరు, తాగునీరు, మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు అనేది మరి ప్రభుత్వం మేనిఫెస్టోలోనే ఉంది. చాలామంది పిల్లలు వచ్చేసి ఉద్యోగం అంటుంటే ఒకసారి సమాధానం చెప్పలేక కూడా కోపం కూడా అవుతారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఏదో ఒక సమస్య. ఈ 20 ఏళ్ల సమస్యల్ని ఒక్కరోజు తీర్చాలంటే సాధ్యమయ్యేది కాదు. అది ప్రజల సమస్యలు కావచ్చు, మా పార్టీ కార్యకర్తల సమస్యలు కావచ్చు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా చెప్తాను, ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు పదవీ కాలం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్రం సుడిగుండంలో నుంచి మరి ఒడ్డుకు చేసే ప్రయత్నంలో ఆయన అహర్నిశలు పాటుపడతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అడుగు కదలకుండా బయటకు రాకుండా గడిపాడు 5 సంవత్సరాలు. మరి 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం మరి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో, అలాగే ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేశారో మరి వాటి మీద మరి సరైన విచారణ జరిగేందుకు మరి ప్రయత్నాలు, అలాగే అనేక రకమైన మార్పులు, చట్టంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఏం చేయాలి, ప్రజలకు మెరుగైన ఇది ఎలా కలిగేయాలని సంస్కరణలు తీసుకురావడానికి ఆయన నిరంతరం కూడా అధికారులతో చర్చలు జరుపుతారు.